యూరిన్ హోల్డ్ చేయగలరు చేయలేకపోతున్నారు అనేది ఒక విధంగా చెప్పాలంటే కొద్దిగా వేగ్ టర్మ్ అండి. అది ఎలా చెప్పొచ్చు, బ్లాడర్ కెపాసిటీ, మీరు ఎంత యూరిన్ ఆపగలరు అనేది వాళ్ళ బ్లాడర్ కెపాసిటీ బట్టి ఉంటుంది అనమాట. కొంతమంది 2-3 గంటల వరకు ఆపగలరు, కొంతమంది గంట కంటే ఎక్కువ ఆపుకోలేరు. ఆ గంట కంటే ఎక్కువ ఆపుకోలేరు అంటే వేరే ఇబ్బంది ఏదో ఉన్నట్టే లెక్క. మనం ఇందాక అనుకున్నట్టు అది ఇన్ఫెక్షన్ కావచ్చు, ఒక అడ్డు బ్లాడర్లోని యూరిన్ బయట రాకపోవచ్చు, ఇంకో కారణం ఉండొచ్చు. ఎక్కువసేపు ఆపుకోగలమా లేదా అనేది అట్లీస్ట్ 2 to 2.5 hours, 2-2.5 గంటలు మీరు ఆపగలుగుతున్నారంటే అది నార్మలే అండి, అంతకంటే కంగారు పడాల్సిందే లేదు. బ్లాడర్ కెపాసిటీ కొంతమందికి బాగా ఎక్కువ ఉంది అనుకోండి, 700 ml 800 ml కూడా ఆపగలుగుతారు. వాళ్ళు 4-5 గంటలైనా యూరిన్ వెళ్ళరు. అలా అని చెప్పి నీళ్లు తక్కువ తాగడం మొదలు పెట్టారు అనుకోండి, అప్పుడు కూడా మీ ఫ్రీక్వెన్సీ అనేది తక్కువే ఉంటుంది. మీరు తాగినంత నీళ్ళకి సరిపడా యూరిన్ ప్రొడక్షన్ వస్తుంది. కాబట్టి అసలు నీళ్ళే తాగలేదు, పొద్దున ఆఫీస్కి వచ్చినప్పటి నుంచి సాయంత్రం వరకు మీరు అర బాటిల్ నీళ్లు తాగారనుకోండి, యూరిన్ ఎక్కడి నుంచి వస్తుందండి? ఆ మాత్రం నేను 5 గంటలు యూరిన్ వెళ్ళలేదు అన్నది పెద్ద విషయం కాదు, అది కూడా పొరపాటే. సో ఎప్పుడు ప్రపోర్షనేట్గా ఉండాలి. గంటకి 80 నుంచి 100 ml యూరిన్ ప్రొడ్యూస్ చేస్తుంది కిడ్నీ, సరిపడా నీళ్లు తాగితే. అంతకంటే తక్కువ వస్తుంది, మరీ అసిడిక్గా వస్తుందన్నా పొరపాటే. మరీ ఎక్కువ, కొంతమంది నేను 5-6 లీటర్ నీళ్ళు తాగుతాను అంటారు చాలా మంది గొప్పగా, అది కూడా తప్పే అండి. అంత నీళ్ళు అవసరం లేదు మనకు. అన్నెసెసరీ మనకు శరీరానికి కావాల్సిన సొల్యూట్స్ అనేవి కూడా వెళ్ళిపోతాయి అన్నమాట దాంట్లో నుంచి.